అయితే అంటున్నాడు. సో ఇక్కడ కేసీఆర్ మీటింగ్ అయిపోగానే వెంటనే హుటాహుటిన వీళ్ళు ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసిరు. సో కేసీఆర్ ఇప్పటికి కూడా ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అసలు జలద్రోహి వాళ్ళే, 10 ఏళ్ల పరిపాలనలో అసలు నీళ్ళను రాకుండా చేసింది వాళ్ళే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే, దమ్ముంటే దీనికి చర్చకు బయట కూర్చున్నాడు కాదు, అసెంబ్లీలోకి రండి, అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ప్రజల ముందు పెడదాం, నిజ నిజాలు నిగ్గు తెలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు. మరి 811 టీఎంసీలు ఉంటే మరి 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే సూటిగా అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఎంత హుందాగా, ఎంత రెస్పెక్ట్గా, కానీ సురుకులు పెట్టిండు, కానీ ఎక్కడ కూడా అసభ్యకరమైన లాంగ్వేజ్ ఎక్కడ కూడా వాళ్ళలేదు. ఇక్కడ చూడు, ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేసిర్రట, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అత్యాచారం చేసి, ఉగ్రవాదట. ఏం మాటలు ఇవి! కేటీఆర్ ఐరన్ లెగ్ అట, ఇక వాళ్ళు చెంచాలట. ఈ భాష ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి, ఇంకా కూడా ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? అదే ఆర్థిక ఉగ్రవాది. అరే మీకు అధికారం ఉంది, మీరు సెట్ చేయరి, మీరు సరి చేయరి. జనవరి 2 తారీఖు నుంచి అసెంబ్లీ పెడతా, వచ్చి చర్చించుకుందాం రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక కేసీఆర్ వస్తే మీరు ఉంటారా? హరీష్ రావు వస్తేనే ఏంది ఇరిగేషన్ మీద చర్చ జరుగుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే 30 సార్లు మైక్ కట్ చేసారు. హరీష్ రావుకే సమాధానం చెప్పలేకపోతున్నారు. సరే, రావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలి, చర్చించాలి, మాట్లాడాలి, అది కూడా అందరం కోరుకుంటాం. కానీ ఈ మాటలు ఏంది? ఆర్థిక వ్యవస్థను ఉగ్రవాది అన్నుడేంది, అత్యాచారాలు ఏంది, ఐరన్ లెగ్గులేంది, చెంచాలేంది? ప్రతిపక్షంలో ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? వీళ్ళు ఏదో మాకు అధికారం రావాలని దిట్టైనా సరే మేము అధికారంలోకి కూర్చోవాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టున్నది. కేసీఆర్ 1.5 గంట సేపు మాట్లాడు, ఎంత ఉందా, కనీసం మీ పేరు తీయలే, వాళ్ళే అధికారం కూడా తీయలే, వాళ్ళే అధికారంలో ఉన్న చందంగా పట్టించుకుంటలేరు అన్నట్టు, వాళ్ళ అధికారంలో ఉండి వీళ్ళని పట్టించుకుంటలేరు అన్నట్టు వాళ్ళేమో అంతా ఉందాగా మాట్లాడారు.